నాలుగో రోజు మీరు చూసేది నాలుగో రోజు KNM 1638 సివిఆర్ మెథడ్ ఫార్మింగ్ KNM 1638 తర్వాత బుధవారం ఏప్రిల్ 30వ తారీఖున ఈ నెల ఆఖర అయిపోతుంది. ఏప్రిల్ 30వ తారీఖు KNM 12368 అనే వరి వంగడం మనం వేయడం జరుగుతుంది. ఎంతోమంది రైతు సోదరి మనులకి ఆ వరి వంగడం మనం పంపించడం జరిగింది. మన దగ్గర నుంచి తీసుకోవడం కూడా జరిగింది. నవతార్ రోడ్ ట్రాన్స్పోర్ట్ ద్వారా, APSRTC లాజిస్టిక్స్ ద్వారా ఎంతోమంది రైతు సోదరి మనులు కూడా ఆ వరి వంగడం పంపించడం జరిగింది. అది మంచి వెరైటీ. 130 రోజుల పంట కాలం. అది 130 రోజులు అగ్గి తెగులు తోటి దోమపోటు తట్టుకుంటుంది. కాండం తొలచి పురుగు స్టెంబోరా. ఇప్పుడు తెలంగాణ సోనా వేస్తాం మనం RNR 15048. దానికి స్టెంబోరా ఎక్కువ, దీనికి స్టెంబోరా కూడా లేదు. అందువల్ల ఈ KNM 12368 రాబోయే 130 రోజులు మీరు చూస్తారు క్లియర్ కట్గా. ఆ వరి వంగడం యొక్క గొప్పతనం, విశేషత అది కంపల్సరీగా మనం తెలుసుకోవాలి. ఒక వరిని వంగడం సక్సెస్ అవ్వాలంటే ఇప్పుడు ఏ వరి రకమైన ఎందుకు వేస్తాం మనం? మంచి దిగుబడులు రావడానికి, మంచి బాగుండడానికి. ఈ విధంగా న్యాచురల్ ఫార్మింగ్, సివిఆర్ మెథడ్ ఫార్మింగ్లో ఆ వరి వంగడం మనం వేయడం ఇది ఒక సంతోషకరమైన విషయం. బుధవారం ఇత్తనాలు చల్లే ముందుగా మనం అసలు ఆ వరి రకం గురించి కొన్ని విషయాలు తెలుసుకున్న తర్వాత ఇత్తనాలు చల్లితే మంచిదని నా అభిప్రాయం. ముందుగా ఆ వరి రకం మనల్ని వేయమని చెప్పినటువంటి సారు చెన్నమాధవ దామోదర్ రాజు గారు, నిజానికి తెలంగాణ సోనా క్రియేటర్ సారు ఆ వరి రకం వేయమని చెప్పినారు మనకి. అందువల్ల దాన్ని వేయడం. అదేవిధంగా వంగల వెంకటరెడ్డి గారు హుజూరాబాద్ మండలం కరీంనగర్ జిల్లాకు పోయి దాదాపు 700 కిలోమీటర్ల నుంచి ఆ సీడ్ తెప్పియడం మనం వేయడం జరిగింది ఆల్రెడీ. ఇది మళ్ళీ సెకండ్ టైం మనం వేయడం జరుగుతూ ఉంది బుధవారం. ఓకే, థ్యాంక్ యూ. ఏప్రిల్ 27, 2025 సంవత్సరం ఈ రోజున సరిగ్గా 10 నెలల క్రితం కీర్తిశేషులు వేటగిరి మీనాక్షి గారు, మా కన్న తల్లి, స్వర్గస్థులైనారు. 10 నెలలు అయింది. ఏనాడు కూడా అంటే కన్న తల్లి ప్రేమకు మరణం లేదు, హృదయంలో శాశ్వతంగా కొలువై ఉంటుంది అనేది వాస్తవం. కన్న తల్లి భౌతికంగా లేకపోయినా మా మనసులో కడ వరకు, మేము మట్టిలో కలిసిపోయేంత వరకు ఆమె ఉంటారు ఖచ్చితంగా. ఎందుకంటే కన్న తల్లి ప్రేమకు మరణం లేదు, హృదయంలో శాశ్వతంగా కొలువై ఉంటుంది. ఈ విధంగా మళ్ళీ జూన్ 27వ తారీఖున ఆమె సంవత్సరకం చేయడం జరుగుతుంది. ఆ రోజున అన్నదానం, మనం పండించినటువంటి RNR 15048 తెలంగాణ సోనాతో సివిఆర్ పద్ధతిలో పండించినటువంటి అన్నదానం చేయడం జరుగుతుంది. మా అమ్మ స్వగ్రామం అయినటువంటి మన్మధరావుపేట గ్రామం, మన అమ్మమ్మ వాళ్ళ ఊరు మన్మధరావుపేట గ్రామం, విడవలూరు మండలం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. హర్షత్ విహార్ అండ్ టీమ్ మెంబర్స్. మేము పండించే ప్రతి గింజ మా కన్న తల్లి కీర్తిశేషురాలు వేటగిరి మీనాక్షి గారికి అంకితం. ఆమె కన్న తల్లి ఒక ఉత్తమ మహిళా రైతు అవార్డు గ్రహీత. అదేవిధంగా ఆమె భర్త ఒక ఆదర్శ రైతు వరి సాగులో. కుమారుడు హర్షత్ విహార్ ప్రకృతి రత్న. అదేవిధంగా సివిఆర్ మెథడ్ ఫార్మింగ్లో వరి చేయడం జరుగుతుంది. ఇటువంటి గొప్ప అంటే ఎవరైనా సరే మట్టిలో కలిసిపోవాల్సిందే. కొంచెం టైం ముందు వెనక జరగడం జరుగుతూ ఉంటుంది. ఇంకా చాలా వయసులో ఎక్కువ ఇంకా ఉండాల్సినటువంటి ఆవిడ కొన్ని ఆరోగ్య కారణాల వల్ల ఆమె స్వర్గస్థులు అవ్వడం జరిగింది. ఏది ఏమైనా సరే కన్న తల్లి రుణం తీర్చుకోలేదు. కన్న తల్లి, నేల తల్లి రుణం మనం తీర్చుకోవాలి. ఈ జన్మలో తీర్చుకోవాలి, ఏ జన్మలో కూడా తీర్చుకోలేం. ఎందుకంటే 9 నెలలు నవమాసాలు మోసి జన్మనిచ్చి చేసినటువంటి కన్న తల్లికి, అదేవిధంగా నేల తల్లి మన పండిస్తూ ఉంటాం పంటలో, మనం మట్టిలో కలిసిపోయేంత వరకు మనకు ఆహారం కంపల్సరీగా కావాలి. ఇది మానవ జీవితం ఉన్నంత వరకు వ్యవసాయం ముందుకు సాగుతానే ఉంటుంది. ఈ విధంగా ఆమెని స్మరించుకొని, అంటే దాదాపు 10 నెలలు అయింది ఆమె మమ్మల్ని విడిచి. తర్వాత ఇంకొక 2 నెలలు దాని అంటే సంవత్సరకం చేయడం జరుగుతూ ఉంది. మన అమ్మమ్మ వాళ్ళ ఊరిలో మన్మధరావుపేట గ్రామంలో అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. మనం జూన్ 27వ తారీఖున
సంవత్సరిక నాడు కలుద్దాం. ఓకే, థ్యాంక్ యూ. ఏప్రిల్ 27, 2025 నాలుగో రోజుకి స్వాగతం సుస్వాగతం. మనం గురువారం మనం విత్తనాలు చల్లడం జరిగింది. KNM 1638 అనే వరి రకం ఇది. 4వ రోజు బుధవారం అనగా ఏప్రిల్ 30 మనం KNM 12368 అనే వరి రకం వేయడం జరుగుతుంది. విచిత్రం ఏంటంటే ఈ 2 వరి వంగడాలు KNM 1638, KNM 12368 ఈ 2 వరి రకాలు కూడా కోనారం వరి పరిశోధనా స్థానంలో డాక్టర్ శ్రీధర్ సిద్ధి గారు రూపొందించడం జరిగింది. అది చిన్న వరి పరిశోధనా స్థానం అయినప్పటికీ కూడా మంచి వరి వంగడాలు క్రియేట్ చేయడం జరిగింది శ్రీధర్ సిద్ధి గారు. ఆయనకి ప్రత్యేక కృతజ్ఞతలు. 4వ రోజు మీరు చూసేది బుధవారం KNM 12368 విత్తనాలు చల్లకంలో కలుద్దాం. హర్షద్ విహారం టీం. థ్యాంక్ యూ.